గుంటూరు మిర్చికి అంతర్జాతీయ ఖ్యాతి రాబోతోందా? మిర్చిని విదేశాలకు ఎగుమతి చేయబోతున్నారా? గుంటూరు మిర్చి యార్డ్ దీనికోసం ప్రత్యేక చొరవ చూపడుతుందా? మిర్చి రైతులకు అందుతున్న తీపి కబురేంటి? ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్లోకి గుంటూరు మిర్చి ఎగుమతులకు చర్యలు మొదలయ్యాయి. శాశ్వత ప్రాతిపాదికపై రైతులకు మేలు జరిగే ఈ పథకానికి గుంటూరు మిర్చి యార్డ్ కేంద్ర బిందువుగా ఉంది. స్పైసెస్ బోర్డ్, ఉద్యానవన, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతులను పరిశీలించే గ్లోబల్ గ్యాప్ సంస్థలు, స్పైసెస్ పార్క్ నాబార్డ్, వ్యవసాయ, ఉద్యానవన విశ్వవిద్యాలయాలతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నారు. రైతుల్లో అవగాహన పెంచేందుకు అవగాహన సదస్సులను నిర్వహించనున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతికి గ్లోబల్ జీఏపీ అనే సంస్థ ధృవీకరణ పత్రాలు ఇస్తోంది. ఈ సంస్థ రైతులకు సర్టిఫికేట్లు ఇవ్వాలంటే సుమారు ఏడాది పాటు పర్యవేక్షిస్తోంది. గత ఏడాది గుంటూరు స్పైసెస్ బోర్డు ద్వారా మన దేశంలో మొదటిసారి 660 మంది రైతులకు గ్లోబల్ గ్యాప్ సర్టిఫికేట్లు ఇప్పించారు. దీనిలో 620 మంది మిర్చి రైతులు, 40 మంది కరివేపాకు రైతులు ఉన్నారు. ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన 620 మంది మిర్చి రైతులు గ్లోబల్ గ్యాప్ సర్టిఫికేట్తో ఈ ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో మిర్చి అమ్మకాలు చేపట్టారు. ఫలితంగా స్థానికంగా గుంటూరు యార్డ్లో ఉన్న ధర కంటే 2 నుంచి 3 రెట్లు ఎక్కువగా వచ్చింది. దీనిని దృష్టిలో ఉంచుకొని మిర్చి రైతుల శాశ్వత ప్రయోజనాల కోసం గుంటూరు యార్డ్ పాలక వర్గం ఒక అడుగు ముందుకు వేసింది. రాష్ట్ర స్థాయిలో ఎఫ్పీఓల కోఆర్డినేటర్ సెంటర్ను గుంటూరులోనే ఏర్పాటు చేస్తున్నారు. ఈ సెంటర్ స్పైసెస్ బోర్డ్, నాబార్డ్, వ్యవసాయ, ఉద్యానవన, స్పైసెస్ పార్క్, మార్కెటింగ్, ఎఫ్పీఓలు, గ్లోబల్ గ్యాప్ సర్టిఫికేట్లు, వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతను నిర్ధారించే స్పైసెస్ ల్యాబ్, పెట్టుబడి లేని ప్రకృతి సేద్యం, సేంద్రియ వ్యవసాయం, వ్యవసాయ ఉద్యానవన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలను అనుసంధానం చేస్తున్నారు. పెట్టుబడి లేని ప్రకృతి సేద్యంలో ఉన్న మిర్చి రైతులకు దీని పరిధిలోకి తీసుకువస్తున్నారు. యార్డులో మిర్చి క్వింటా 10,000 ఉందనుకుంటే ప్రకృతి సేద్యంలో పండిన మిర్చికి 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఇదే సరుకును కార్పొరేట్ సంస్థలు కొనుగోలు చేసి ఆకర్షణీయమైన ప్యాకింగ్లో అంతర్జాతీయ మార్కెట్లో క్వింటా 25,000 నుంచి 30,000కు అమ్ముతున్నారు. అంతర్జాతీయ ఎగుమతులకు సుమారు 10 నుంచి 15 రకాల పరీక్షలు జరుగుతాయి. కార్పొరేట్ సంస్థలు, ఎగుమతిదారులు ఈ పరీక్షలకు 1000 నుంచి 1,500 రూపాయల వరకు చెల్లించాలి. రైతులు 100 రూపాయల నుంచి 150 రూపాయలు చెల్లిస్తే సరిపోతోంది. ఆన్లైన్లో ఉంచిన సరుకును అంతర్జాతీయ సంస్థలు కొనుగోలు చేయడానికి ముందుకు వస్తే స్పైసెస్ బోర్డు అధికారులు రైతులతో చర్చించి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుస్తారు. రైతు అంగీకారం మేరకే ధరను కోట్ చేస్తారు. అంతర్జాతీయ వ్యాపార సంస్థలు సరుకును కొనుగోలు చేయడానికి అంగీకరిస్తే దానికి కొంత సమయం నిర్ణయిస్తారు. రైతుల బ్యాంక్ ఖాతాలను ఆన్లైన్లో డిస్ప్లే చేస్తారు. సరుకును కాటా వేసి రవాణా చేసే వ్యవహారాలను స్పైసెస్ బోర్డ్ లేదా మిర్చి యార్డ్ పర్యవేక్షిస్తోంది. రైతు ఖాతాకు డబ్బు జమ చేసిన తరువాతే సరుకును పంపుతారు. తొలి దశలో మిర్చి ఎగుమతులు విజయవంతమైతే సుగంధ ద్రవ్య పంటలను కూడా నేరుగా ఎగుమతి చేసే విధంగా తీర్చిదిద్దడానికి స్పైసెస్ బోర్డ్ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.